వయస్సు తెరల్ని తీరా తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చేయరా చేయరా మనోహరి మనోహరి ఎన్నెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవే ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే కిందకున్నదే. హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన జెల్ జెల్ జిగాలో ఇక్కడ మొత్తం గర్ల్స్ అన్నమాట. ఎప్పుడు మన కోయిడ్ కాలేజ్ లో చేస్తుంటాం, బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు, కానీ ఇక్కడ ఓన్లీ బ్యూటిఫుల్ గర్ల్స్. యునో వాట్, వీళ్ళని చూడగానే నాకు యునో మైండ్ తో అసలు మాటలు రావట్లేదు అనమాట. మైండ్ తో మాటలు రావాలి అంటే బేసిక్ గా మైండ్ తో మాటలు రావట్లేదు అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హార్ట్. మైండ్ తో లింక్ అయ్యి హార్ట్ తో టచ్ చేసావు అనమాట. ఓకే, ఎప్పుడు నువ్వు బాయ్స్ ని లీడ్ చేస్తుంటావు అండ్ నేను గర్ల్స్ ని లీడ్ చేస్తూ ఉంటాను, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గర్ల్సే కాబట్టి రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ వాణి టీమ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీమ్. సో ఏమంటారు గర్ల్స్? రైట్. ఎనీవేస్ మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా మరి ఫస్ట్ గా ఈ రోజు గేమ్స్ కంటే ముందు వాళ్ళు మనతో పాటు ఇంటరాక్ట్ కావాలి, మనం వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ కావాలి, కాబట్టి సరదాగా వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. సో మరి టాస్క్లు ఎలా ఉంటాయంటే జోకులు చెప్పాలి, డైలాగ్స్ చెప్పాలి అండ్ డాన్స్ చేయాలి. అలాంటి సింపుల్ టాస్క్లు. సో ఆ స్పెషల్ టాలెంట్స్ ఈ రోజు మనకి మన ముందు మన జిల్లిగా షో ద్వారా ఈ రోజు అందరూ చేస్తారంట. సో మరి ఫస్ట్ గా అయితే వాళ్ళు చేయాలంటే మనం టాస్క్లు స్టార్ట్ చేయాలి. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం టాస్క్ లోకి. సో మరి టాస్క్లు చేయడానికి వాణి టీం నుంచి 3 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ గా అయితే వాణి టీం నుంచి 3 గర్ల్స్ ఎవరు వస్తున్నారు? విల్ సీ అండ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే, సో మరి వాణి టీం నుంచి 3 అమ్మాయిలు అండ్ గర్ల్స్ 3 వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి మా టీం నుంచి 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ అండ్ వాణి టీం నుంచి 3 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఎప్పుడు టాస్క్స్ గర్ల్స్ తో స్టార్ట్ చేస్తాం. సో ఈ రోజు అందరూ గర్ల్సే కాబట్టి ఎవరితో స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. వాణి టీమా నితిన్ టీమా అని మా టీమ్ లో 4 గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ మా టీమ్. ఓకే, అక్కడ 3 గర్ల్సే కదా, ఇక్కడ 4. లేదంటే మీ టీమ్ లో ఎందుకంటే 1 2 సాంగ్ వేసాక నువ్వు మొత్తానికి ఎక్కడ దెబ్బ తగిలి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. 4 గర్ల్స్ ఏంటి చెప్పు. ఇందా ఇక్కడ చేసింది 2 బాయ్స్ అంట కదా. ఓకే రైట్. సో మరి ఫస్ట్ టాస్క్ చేయడానికి వాణి టీం నుంచి ఎవరు వస్తున్నారు? విల్ సీ. అండ్ నీ పేరు? సౌజన్య. సౌజన్య. సౌజన్య ఇంత క్యూట్ గా చాలా ఇంకా మా గర్ల్స్ అంటేనే పద్ధతి, నువ్వు మళ్ళీ పద్ధతిగా అంటావేంటి? అంటే నేను చూసాక పద్ధతి అంటే మర్చిపోయా. ఎనీవేస్ సౌజన్యకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు పాట పాడాలి, బట్ పాట పాడుతూ మధ్యలో అయ్యో అయ్యో అని యాడ్ చేయాలి. ఓకేనా? అర్థమైంది కదా. నువ్వు రెగ్యులర్ గా నీ సాంగ్ నువ్వు పాడు, మధ్యలో సాంగ్ పాడుకుంటా అయ్యో అనాలి. అర్థమైందా? ఓకే. అయ్యో దేవుడా ఎందుకయ్యా ఇంత అందాన్ని ఇచ్చావు నాకు. అంత లెంతీ డైలాగ్స్ అవసరం లేదు మనకి, ఓన్లీ అయ్యో. ఆర్ యు రెడీ సౌజన్య? సౌజన్య మొహానికి ఏదో అంటుకుంది, సారీ అమ్మ, అది తుడుచుకుంటే పోదు కదా. Okay, right. So, Saujanya, are you ready? Here we go. The task starts from 3 to 1. 3, 2, 1, go. తాను నేను అయ్యో మొయిలు నిన్ను అయ్యో తాను నేను అయ్యో పైరు చేను అయ్యో తాను నేను అయ్యో మొయిలు మిన్ను అయ్యో తాను నేను అయ్యో. నాకు అర్థం కాలేదు. అయ్యో అది ఇట్లాంటి ఏంటది? స్టైల్ అమ్మా, అది ఈజీ. అది సైన్ అన్నమాట మా సౌజన్యకి. ఎనీవేస్ సౌజన్య బాగా పాడావు, మధ్యలో అయ్యో అయ్యో అనుకుంటా పాడావు. సో ఎనీవేస్ మరి సౌజన్యకి ఒకసారి గర్ల్స్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమాన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి వాణి టీం నుంచి ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మరి మా టీం దగ్గరికి వెళ్ళిపోదాం. సో మరి మా గర్ల్స్ కూడా ఈగర్లీ వెయిటింగ్. సో మరి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వచ్చారో విల్ సీ. అండ్ నీ పేరు? ప్రీతిక. ప్రీతిక. సో రైట్ ప్రీతిక, బాగున్నావు ప్రీతిక నువ్వు. థ్యాంక్ యూ. అవునా? ఓకే రైట్. ఓకే సో మరి
ప్రీతికాకి వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. సో మరి ఇప్పటిదాకా వాళ్ళ గర్ల్స్ అయ్యో వామ్మో అనుకుంటూ పాటలు పాడారు. ఇప్పుడు మా గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ డాన్స్ చేయాలి అని వచ్చింది. సో మరి డాన్స్ చేయడానికి ప్రీతిక రెడీగా ఉంది. ఆర్ యు రెడీ? సో గో దేర్. సో మరి టాస్క్ చేయడానికి ప్రీతిక రెడీగా ఉంది. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. హలో హలో ఏ మాట చెప్పక ఓ పిల్లో, హలో హలో వదిలేకే నన్నే ఊహల్లో నేలే నా నీలో. చలోనా హచకలేనా నీరాకతో నా లైఫ్ కలర్ఫుల్లేనా లవ్ ఫీలోనా ఫాల్ ఇన్ లవ్ తున్నా నీ మాటకి నా హార్ట్ ఫ్లయింగ్ అవునా నా పెదాలలో ఉన్నదే నీ పదాలలో ఉన్నదే నీకెలా చెప్పాలన్నదే ఇదే. ఓకే రైట్. సో మరి ఫస్ట్ టాస్క్ ప్రీతిక నిజంగా చాలా చక్కగా చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంప్రెస్ చేసింది. సో మరి ప్రీతిక డాన్స్ మీకు నచ్చిందా గర్ల్స్? ఏమంటారు? ఏమో స్లో పాయిజన్ అంటున్నారు అనుకో, చిన్నగా ఎక్కింది మాకు ఇప్పుడు ఎక్కదా అంటున్నారు. ఎనీవేస్ దట్ వాస్ సూపర్ అండ్ ప్రీతిక అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. రైట్, మరి ఇప్పుడు నెక్స్ట్ వాణి టీం దగ్గరికి వెళ్ళిపోదాం. సో మరి వాణి టీం నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్ సీ అండ్ కమ్ హియర్. నీ పేరు? ప్రణవి. ప్రణవి. వాళ్ళు అప్పటి నుంచి చెప్తున్నారు మా గర్ల్స్ బాగా చేస్తున్నారు, మా గర్ల్స్ బాగా చేస్తున్నారు. మనం వాళ్ళ డప్పా కొట్టుకునే టైప్ కాదనమాట, చూపిస్తాం అంతే. మరి మా గర్ల్స్ అంటే మీరు మా బాయ్స్ అని చెప్పండి. మరి మా గర్ల్స్ బాయ్స్ లా చేస్తారు ఏదైనా అంతే. ఫస్ట్ అయితే మనకు వచ్చిన టాస్క్ చూసేద్దామా? నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నీకు నచ్చిన జంతువులాగా ఇమిటేట్ చెయ్యాలి. ఇట్స్ వెరీ ఈజీ టాస్క్ హియర్. ఎందుకంటే మనం జంతువుల్ని బాగా ఇష్టపడుతూ ఉంటాం, ప్రేమిస్తూ ఉంటాం, దాంతో కూడా టైం స్పెండ్ చేస్తుంటాం. ఒక పెద్ద జంతువు ఇక్కడ ఉంది. సో నీకైతే టాస్క్ అర్థమైంది కదా? ఆర్ యు రెడీ? కమ్ ఆన్ స్టార్ట్. ఫస్ట్ క్యాట్. మ్యావ్ మ్యావ్ మ్యావ్. పిల్లి ఇప్పుడు ఓకే ఆనందంగా ఉంది. పిల్లిని కొట్టేటప్పుడు ఎలా మురిగిద్ది సంథింగ్. డాగ్. అమ్మో నాకు భయం వేస్తుంది. డాగ్. సరే ఇంకా నెక్స్ట్ గోట్. ఓకే. అండ్ ఫోర్త్ ఇంకా 3 యానిమల్స్ చేసా. ఇంకొకటి కౌ, బఫెలో. కౌ. అంబా. మేక్ కాదమ్మా, కౌ. అంబా. అంబా. అబ్బో అట్లా కాదు, పిలిచి కొంచెం చూపెట్టరాదు. ఎలా ఉంటది అది? అంటది అంబా అంబా అన్నారు. అలాగా అంబా అంబా. ఓకే రైట్, సూపర్. నిజంగా చాలా బాగా చేసావు, డిఫరెంట్ గా చేసావు. యానిమల్స్ అట్లా చేస్తాయో లేదో తెలియదు, నువ్వు మాత్రం బౌ బౌ యా యా యో యో అన్నట్లు చేసావు. సో ఎట్ లాస్ట్ అయితే టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నావు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి గెలుస్తాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి సెకండ్ టాస్క్ వాణి టీం నుంచి కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ మా గర్ల్ దగ్గరికి వెళ్ళిపోదాం. మరి మా గర్ల్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేయడానికి వస్తున్నారు చూసేద్దాం. అండ్ కమ్ హియర్. ఓకే రైట్. సో నీ పేరు? రమ్య. రమ్య. ఎందుకు గట్టిగా మాట్లాడు రమ్య? రమ్య. వదిలేగా, సీరియస్ అవుతుంది. మధ్యలో రెండోసారి మాట్లాడమంటారే రమ్య అని గట్టిగా సీరియస్ చెప్తుంది. సో రమ్య, ఇక నేను ఇబ్బంది పెట్టను, టాస్క్ వెళ్ళిపోదాం. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే పాట పాడాలి. సో మరి పాడతావా? లేకపోతే అందరం కలిసి ఎటన్నా వెళ్ళిపో, రూమ్ కి లాక్ చేసుకొని లోపల ఉన్నావు. వద్దొద్దా? అద్దంట. సో మంచిగా పాడిద్దంట. హియర్ గో, స్టార్ట్. ఏమన్నావు ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయ చేసావయ్యా, మనసుతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆశే సిరివెన్నెల్లోన పూచే, గుచ్చే చూపుల్లోన ఒక బాసే చేసే. ఇంత మంచి సాంగ్ ని అలా ఒక ఫీల్ తో తీసుకెళ్లి మధ్యలో ఆపేస్తే ఎలా చెప్పు రమ్య?
ఎందుకు హట్ అయినా నేను హట్ అయ్యా అలా టాస్క్ మేమైతే హట్ కాదు మాకు బాగానే అనిపించింది మా టాస్క్ లో మీదేంటి వేలు పెట్టడం మధ్యలో వేలు మాత్రమే పెడతాను నువ్వు కాలు కూడా పెడతావు అవునా పెట్టాయి కాల్ అటు ఓకే సరే కాలు పెట్టడం కానీ చాలా బాగా చేసావు రమ్య బాగా చేసినందుకు ఒకసారి గర్ల్స్ రెడీ క్లాప్స్ కొట్టాలి కమాన్ సో మరి లాస్ట్ టాస్క్ చేయడానికి మరి వాణి టీం నుంచి ఎవరు వచ్చారో విల్సి అని పేరు మహల్య వాళ్ళు అంటున్నారు అన్ని వాళ్ళే బాగా చేస్తారంట మనం ఏమీ బాగా చేయమని ఇప్పుడు చూపిస్తా చూడమను అంతే అంతే చూసుకో ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటో మనం చూద్దాం వాళ్ళు చూసేది కాదు నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చెయ్యాలి సో డాన్స్ అంటే మనకు వెన్నతో పెట్టిన విద్య కదా అంతా పారిపోతాం చూద్దాం సో ఇప్పుడైతే తను డాన్స్ చేయడానికి రెడీగా ఉంది గో హెడ్ వాణి టీం నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి మహల్య వచ్చేసింది సో మరి మహల్య డాన్స్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంప్రెస్ చేస్తుందంట హియర్ వి గో స్టార్ట్ మ్యూజిక్ ఇంగ్లీషులోన తన వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే డిస్కోలు పప్పులైతే గుట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కొరకల్లన్నీ ఊరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కొరకల్లన్నీ ఊరమాస లెక్కల సూపర్ అండ్ నిజంగా చాలా బాగా చేసి సో చాలా బాగా డాన్స్ చేసినందుకు ఒకసారి గర్ల్స్ గట్టిగా క్లాప్ కొట్టాలి యా ఏదో అనుకున్నాను సో మా టీం కదా అని మీ టీం వాళ్ళని పాపం చాలా చులకనగా చేస్తే ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు సూపర్ పెర్ఫార్మెన్స్ అనమాట నిజంగా బాగా చేశారు ఎనీవేస్ మరి లాస్ట్ టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి ఎవరు వస్తున్నారు విల్సి అని పేరు శ్వేత సో మరి శ్వేతకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీకు వచ్చిన టాస్క్ చూద్దామా ఓకే నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే చాలా సింపుల్ టాస్క్ ఇప్పుడు దాకా వాళ్ళందరికీ డాన్స్ చేయాలి అండ్ మధ్య మధ్యలో అవి ఉన్నాయి కదా పాట పాడాలి అండ్ మిమిక్రీ చేయాలి అలాంటివి వచ్చినాయి కానీ నీకు వచ్చింది ఏంటో తెలుసా డైలాగ్ చెప్పాలి సో మరి ఒక సూపర్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పడానికి మా శ్వేత రెడీగా ఉంది హియర్ వి గో స్టార్ట్ రే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తా పీక కోస్తా ఓకే రైట్ ఎనీవేస్ మరి మొత్తానికి టాస్క్లు గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ వాణి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు చాలా చక్కగా ఇద్దరు పోటాపోటీగా టాస్క్లు చేశారు అండ్ మొత్తానికి సూపర్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ టు వాణి టీమ్ గర్ల్స్ ఓకే రైట్ సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జిగాలో టాస్క్లు కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు గేమ్స్ లోకి వెళ్ళిపోతున్నాం సో మరి గేమ్స్ ఫుల్ కాంపిటేటివ్ గా ఉండబోతున్నాయి అందులోనూ ఈ రోజు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్ అండ్ చాలా డిఫరెంట్ గేమ్ సో ఆ గేమే పరుగు ఈ పరుగో గేమ్ ఆడాలంటే మనకి వాణి టీం నుంచి 4 గర్ల్స్ నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్ కమ్ ఆన్ ఓకే గర్ల్స్ వచ్చేసారు కానీ మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారంట వాళ్ళని కూడా పిలిచేద్దాం గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సో మరి మొత్తానికి పరుగో గేమ్ ఆడటానికి గర్ల్స్ వాణి టీమ్ గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ వచ్చారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్ పరుగో గేమ్ ఆడడానికి మొత్తం గర్ల్స్ అంతా రెడీగా ఉన్నారు చూస్తున్నారు కదా ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి గౌన సంచులు ఉన్నాయి అండ్ 2 బాస్కెట్స్ ఉన్నాయి ఇక్కడొకటి అక్కడొకటి అండ్ అక్కడున్న బాస్కెట్ లో బాల్స్ కూడా ఉన్నాయి ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి మా 4 గర్ల్స్ ముందుగా వచ్చినట్టయితే ప్రతి ఒక్క గర్ల్ ఇక్కడ కనిపిస్తున్న గౌన సంచిని వేసుకోవాలి వేసుకొని ఇక్కడ నుండి జంప్ చేస్తూ అక్కడ కనిపిస్తున్న బాస్కెట్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క బాల్ ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ జంప్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న బాస్కెట్ లో వేయాలి ఫస్ట్ ఎవరైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారో అప్పటి నుంచి టైమర్ రన్ చేస్తాం అండ్ లాస్ట్ బాల్ వచ్చి ఇక్కడ పడేంత వరకు కూడా టైమర్ రన్ అవుతూనే ఉంటుంది సో ఎవరైతే తక్కువ టైం తీసుకొని ఈ గేమ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే పరుగో విన్నర్స్ సో మరి ఫస్ట్ గా పరుగో ఆడటానికి ఎవరు రెడీగా ఉన్నారు యాక్చువల్ గా టాస్క్లు వాణి టీమ్ గర్ల్స్ ఫస్ట్ గా చేశారు కాబట్టి మరి గేమ్స్ మా గర్ల్స్ ఆడటానికి రెడీగా ఉన్నారు సో గర్ల్స్ ఆర్ యు రెడీ
ఓకే మరి పర్గో పర్గో గేమ్ ఆడటానికి మా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. Here we go from 3 to 1. 3, 2, 1, go. గేమ్ ఆడడానికి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ మీరు చాలా తక్కువ టైంలో ట్రై చేయండి గేమ్ కంప్లీట్ చేయడానికి. అండ్ కింద పడితే మొదలు డ్రాప్ అవ్వకండి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే మరి మొత్తానికి పర్గో పర్గో గేమ్ ఫినిష్ చేసుకున్నాం. గర్ల్స్ ఇద్దరు వాణి టీమ్ గర్ల్స్, నితిన్ టీమ్ గర్ల్స్ చాలా చక్కగా ఈ గేమ్ ని ఆడారు. సో మరి ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే స్కోరింగ్ కూడా తెలియాలి కాబట్టి సో బిఫోర్ దట్ గేమ్ ఎలా అనిపించింది, పర్గో పర్గో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో చెప్తారంట. సో ఫస్ట్లీ వాట్స్ యువర్ నేమ్? నా పేరు అశ్రిత. అశ్రిత, నీకు ఎలా అనిపించింది పర్గో పర్గో గేమ్? ఫస్ట్ టైం ఆడుతున్నావా, ఇంత ముందు ఎప్పుడైనా ఆడావా? ఫస్ట్ టైం ఆడుతున్నాను, కాకపోతే కొంచెం టెన్షన్ అనిపించింది, ఎంజాయ్ చేశాను. అండ్ నెక్స్ట్ యూ? ఫస్ట్ టైం ఆడుతున్నా నేను కూడా, కానీ భయం వేసింది పడతానేమో అని చెప్పి. ఓకే సౌమ్యశ్రీ, నీకెలా అనిపించింది మన పర్గో పర్గో? ఓవరాల్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగా నచ్చింది. ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు వాణి టీమ్ గర్ల్స్. వాళ్ళకి ఎలా అనిపించింది, వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. నీకు ఎలా అనిపించింది పర్గో పర్గో గేమ్? ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. నవ్యశ్రీ, నీకు ఎలా అనిపించింది పర్గో పర్గో గేమ్? I feel very happy because I played with this game with my friends. Thank you. సౌమ్య, నీకు ఎలా అనిపించింది పర్గో పర్గో గేమ్? బాగుంది. దీపా, నీకు ఎలా అనిపించింది పర్గో పర్గో గేమ్? It's very nice. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మరి ఫైనల్ గా ఎవరు విన్నర్స్ అని తెలియాలంటే మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ వాణి టీమ్. yes మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 50 సెకండ్స్ లో. సూపర్ గర్ల్స్. మన పర్గో పర్గో గేమ్ లో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 45 సెకండ్స్ లో. కమాన్ గర్ల్స్. సో మరి ఫైనల్ గా పర్గో పర్గో విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమాన్ గర్ల్స్ అందరూ. ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ గుడ్ ట్రై గర్ల్స్. ఓకే రైట్. మరి చూసారు కదా ఈ రోజు ఇక్కడ గర్ల్స్ అందరూ నిజంగా ఫుల్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళలో ఇంకా స్పెషల్ టాలెంట్స్ చాలా ఉన్నాయంట. ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దేర్. చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చిన గంట, ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట. ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్ని చుట్టినారంట. ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట. తన మాటల్లోన ముత్యాలేనంట, తన చూపుల్లోన ఉండు చలిమంట. ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ గుమ్మ ఎవరు తెలుసా? హే పకిటి పకిటి పకజం, ఆ చందమామ నేనే. పకిటి పకిటి పకజం, నడిచే బాపు బొమ్మ నేనే. That was superb and fantastic performance by girls. Give them a big round of applause. Come on girls. Come on girls. ఓకే సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్.
సో మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడాలంటే వాణి టీం నుంచి ఇద్దరు అండ్ నితిన్ టీం నుంచి ఇద్దరు కావాలి. బిఫోర్ దట్ వి నీడ్ ప్రాపర్టీస్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి. మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఇద్దరు గర్ల్స్ ఎవరు వస్తున్నారో విల్ సీ. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి వాణి టీం గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. వాణి టీం గర్ల్స్, నితిన్ టీం గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి 2 గర్ల్స్ ముందుగా వస్తే ఇద్దరు గర్ల్స్ నుంచి ఒక గర్ల్ ఈ గేమ్ ఆడుతుంది. అంటే అక్కడ రింగ్ కనిపిస్తుంది కదా, ఆ రింగ్ లో నీల్ డౌన్ వేసుకొని అండ్ మీకు మాస్క్ పెడతాం. సో మీకు ఏమీ కనిపించదు, బ్లైండ్ గా ఉంటుంది. సో నీల్ డౌన్ చేసి కూర్చొని ఆ స్టిక్ తీసుకొని సర్కిల్ లో ఉన్న బెలూన్స్ అన్నిటిని బ్లాస్ట్ చేయాలి. మీకు 90 సెకండ్స్ అంటే ఈచ్ పర్సన్, నా టీం నుంచి ఇద్దరు ఉంటారు కాబట్టి 90, 180 సెకండ్స్ ఇస్తాం. సో ఫస్ట్ నువ్వు ఆడతావు అండ్ తర్వాత మీ ఫ్రెండ్ ఆడుతుంది. సో మరి ఫస్ట్ 90 సెకండ్స్ లో నువ్వెన్ని బ్లాస్ట్ చేస్తావు అండ్ సెకండ్ 90 సెకండ్స్ లో మీ ఫ్రెండ్ ఎన్ని బ్లాస్ట్ చేస్తుందో రెండు కౌంట్ తీసుకుంటాం అండ్ 180 సెకండ్స్ లో ఓవరాల్ గా ఎన్ని బ్లాస్ట్ చేశారో చూస్తాం. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి వాణి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో మరి ఫస్ట్ గేమ్ ఆడటానికి అండ్ ఫస్ట్ ఆ రింగ్ లో నీళ్ళు ఎవరు వస్తున్నారు? బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మా టీమ్ ది సెకండ్ గర్ల్ రెడీగా ఉంది. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. బెలూన్ బ్లాస్ట్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు వాణి టీమ్ గర్ల్స్. సో వాళ్ళకి 90 సెకండ్స్ 180 కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఫైనల్ గా 180 లో ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారో లాస్ట్ కి చెప్తాం. అండ్ ఇప్పుడైతే ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి 90 సెకండ్స్ లో మాక్సిమం బెలూన్స్ బ్లాస్ట్ చేయడానికి ట్రై చేయ. హియర్ వి గో. సో మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మా టీం నుంచి రవలి రెడీగా ఉంది. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుంచి సెకండ్ గర్ల్ రెడీగా ఉంది. వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం బెలూన్ బ్లాస్ట్ గేమ్. సో మరి ఈ బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో నితిన్ టీమ్ కి 180 సెకండ్స్ ఇచ్చాం, వాణి టీమ్ కి 180 సెకండ్స్ ఇచ్చాం. సో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేశారో విల్ సీ. అండ్ మరి ఫస్ట్ గా అయితే మరి మా గర్ల్స్ ఈ గేమ్ లో 180 సెకండ్స్ లో 5 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. కమాన్ గర్ల్స్. మీ గర్ల్స్ 180 సెకండ్స్ కి 5 బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే మా గర్ల్స్ 180 సెకండ్స్ కి 8 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. So finally balloon blast winners are Vani team girls. Congratulations. సూపర్. ఎట్ లాస్ట్ మరి మొత్తానికి ఇద్దరు చాలా చక్కగా ఆడారు అండ్ ఫైనల్లీ విన్నర్స్ ఆర్ వాణి టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ ఓ టు యూ. అండ్ బాగానే ఆడారు మీరు కూడా, కానీ నువ్వైతే మేకప్ వేస్తాను దాన్ని బగలు కొట్టినట్లేదు పాప. అబ్బా బెలూన్ కూడా ఎంత సున్నితంగా డీల్ చేస్తారని మీ ద్వారానే తెలిసింది. ఎనీవేస్ యూ టు గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. మరి చూసారు కదా ఈ రోజు ఇక్కడ గర్ల్స్ అందరూ నిజంగా ఫుల్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళలో ఇంకా స్పెషల్ టాలెంట్స్ చాలా ఉన్నాయంట. ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దేర్.
ఓకే మరి చూశారు కదా స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్ నిజంగా దట్ వాస్ ఫ్యాబులస్ అండ్ ఒకసారి అందరు గట్టిగా క్లాప్ కొట్టాలి కమ్ ఆన్ సో మరి ఇప్పుడు నెక్స్ట్ మరొక సూపర్ డూపర్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం సో ఈ గేమ్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది సో మరి ఆ గేమే రింగా రింగా సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి వాణి టీం నుంచి ఇద్దరు అండ్ నితిన్ టీం నుంచి ఇద్దరు కావాలి బిఫోర్ దట్ వి నీడ్ ఓకే రైట్ సో మరి మొత్తానికి మనం వచ్చేసాం రింగా రింగా గేమ్ లోకి సో మరి రింగా రింగా గేమ్ ఆడాలంటే ఫస్ట్ ప్రాపర్టీస్ అనుకున్నాం ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి చూస్తున్నారు కదా అక్కడ 9 రింగ్స్ అండ్ మన చేతిలో నాప్కిన్స్ ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ అండ్ వాణి టీం నుంచి 2 గర్ల్స్ అనుకున్నాం సో మరి వాణి టీం నుంచి 2 గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్ ఫ్రమ్ ది వాణి టీం కమ్ ఫార్వర్డ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సో అండ్ నెక్స్ట్ మరి ఈ గేమ్ ఆడటానికి మా 2 గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్ ఓకే రైట్ సో మరి మొత్తానికి రింగా రింగా గేమ్ ఆడటానికి వాణి టీం గర్ల్స్ అండ్ నితిన్ టీం గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా టీం నుంచి 2 గర్ల్స్ ముందుగా వస్తే ఫస్ట్ ఇది ఎలా అంటే ఆల్టర్నేటివ్ గా ఇద్దరు ఆడతారు ఎందుకంటే ఇది అక్కడ 9 రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మా చేతిలో 3 ఆరెంజ్ నాప్కిన్స్ అండ్ బ్లూ నాప్కిన్స్ ఉన్నాయి సో మరి ఫస్ట్ గా నా టీం నుంచి 1 గర్ల్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఒక నాప్కిన్ ఒక రింగ్ లో వేస్తుంది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆల్టర్నేట్ గా వాణి టీం నుంచి నెక్స్ట్ గర్ల్ వెళ్తుంది అండ్ బ్లూ కలర్ నాప్కిన్ వేస్తుంది సో ఇదేంటంటే ఒక ఆర్డర్ ఫామ్ చేయకుండా మీరు డిస్టర్బ్ చేస్తూ ఉండాలి యాక్చువల్ గా మీకు అక్కడ 9 రింగ్స్ ఉన్నాయి కాబట్టి వెర్టికల్ లో హారిజాంటల్ లో ఎలా అయినా మీరు ఒక రోని ఫామ్ చేయాలి సో అది మీరు చేయనివ్వకుండా మీ ఫ్రెండ్స్ ని ఆపాలి అంటే ఆపోజిట్ టీమ్ ని సో ఎవరు ఫస్ట్ గా కలరింగ్ ని ఫామ్ చేస్తే సేమ్ అంటే 3 కలరింగ్ అంటే 3 నాప్కిన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆరెంజ్ కలర్ రోని ఫామ్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అన్నమాట సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ మీకంటే ముందు ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా మేము మాక్ చేసి చూపిస్తాం హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో ఓకే రైట్ సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు సో అంటే మా టీం అంటే ఆల్టర్నేటివ్ గా ఇద్దరు ఆడతారు వాణి టీం గర్ల్స్ అండ్ మా టీం గర్ల్స్ ఫస్ట్ అయితే ఇద్దరు ఆడతారు మా టీం నుంచి 1 గర్ల్ అండ్ వాణి టీం నుంచి 1 గర్ల్ నెక్స్ట్ నువ్వు వెళ్తావు సో అండ్ నెక్స్ట్ నువ్వు వెళ్తావు సో అలా ఆల్టర్నేటివ్ గా ఇద్దరు ఆడతారు హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో
సో మరి మొత్తానికి ఈ రోజు మన రింగాలో విన్నర్స్ ఎవరో తెలియాలంటే సో అక్కడ ఆర్డర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సో మొత్తానికి ఆరెంజ్ కలర్ మాది అండ్ బ్లూ కలర్ వాళ్ళది. మరి ఆరెంజ్ కలర్ ఆర్డర్ లో ఫామ్ చేసి ఈ రోజు మన రింగా విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ సూపర్ అండ్ యూ టూ. అండ్ నెక్స్ట్ పాపం ఓడిపోయిన వాళ్ళని ఒకసారి ఓదార్పు యాత్ర అన్నమాట. బాధపడకండి, మాక్ చేసినప్పుడు మేము విన్నాం కదా అని ఇప్పుడు వాళ్ళకి వదిలేసాం అంతే. అవునా? అంతే. ఓకే, జోక్ బాగుంది. మాక్ అంటే మాక్ లో గెలుస్తారని నేనే గెలిపించాను. అంతే లేదు. ఎనీవేస్ చాలా చక్కగా ఆడారు. గుడ్ ట్రై గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూస్తున్నారు కదా ఈ రోజు ఇక్కడ గర్ల్స్ అందరూ నిజంగా ఫుల్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గకుండా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దేర్. మనసంత చాలా చాలా మతికించే కోల కోల వలసావి బాల బాల love me one more time ఎలాగైనా పేల పేల కలిచేరు ఈల ఈల తాగి అంత వేల ఏల love me one more time ప్రేమ నా ప్రేమ what to do చేయాలి నీలోనా యాత్రను మనసంత చాలా చాలా మతికించే కోల కోల వలసావి బాల బాల love me one more time ఎలాగైనా పేల పేల కలిచేరు ఈల ఈల తాగి అంత వేల ఏల love me one more time. Okay, that was lovely and fantastic performance by girls. Give them a big round of applause. Come on girls. ఓకే, సో మరి ఇప్పటిదాకా చాలా గేమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫైనల్ మోస్ట్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. ఈ గేమ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేసే గేమ్. సో మరి ఆ గేమే సై అంటే సై. సో ఈ సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. సో ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసి చూస్తున్నారు కదా అక్కడ బాక్సెస్. అండ్ ఇప్పుడు మనకి పార్టిసిపెంట్స్ కావాలి. వారి టీం నుంచి 3 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా వారి టీం నుంచి 3 గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే, ఇప్పుడు ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా మీ గర్ల్స్ వచ్చేసారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ చేతులు కాదు మాటలు కాదు గేమ్ లో చూపిస్తాం అంటున్నారు మా వాళ్ళు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. కమ్ ఆన్. సో గర్ల్స్ ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గేమ్ ఫస్ట్ ఆడడానికి మా గర్ల్స్ ముందుగా వచ్చినట్టయితే 2 అమ్మాయిలు ఇలా మీ ఫ్రెండ్ ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. పట్టుకొని ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ అమ్మాయిని హ్యాండ్స్ మీద కూర్చోబెట్టుకోవాలి. కూర్చోబెట్టుకొని ఇక్కడ నుండి మీకు అక్కడ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా అక్కడి దాకా తీసుకెళ్లి అక్కడున్న బాక్సెస్ ని మీరు ఎవరైతే కూర్చొని ఉంటారో ఆ గర్ల్ లెగ్స్ హెల్ప్ తీసుకొని పిక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ లో వేయాలి. 2 మినిట్స్ టైం ఇస్తాము. ఆ 2 మినిట్స్ టైంలో మీరు ఎన్ని బాక్సెస్ పిక్ చేస్తారో మేము కౌంట్ చేస్తాం. ఏంటబ్బా ఉత్త బాక్సెస్ పిక్ చేయాలంటే మాకు బోన్ అనేసి గర్ల్స్ అనుకుంటున్నారు. ఉత్త బాక్సెసే కాదు, ఆ బాక్సెస్ లో ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. సో మీరైతే ఎన్ని బాక్సెస్ కలెక్ట్ చేస్తారో ఫస్ట్ చూసేస్తాం. దాంట్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో కౌంట్ చేసేస్తాం. మీరు అనుకుంటారు ఎక్కువ బాక్సెస్ ని కలెక్ట్ చేసేస్తే మేమే విన్నర్స్ అని. సో అలా కాదు, ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. దాంతో పాటు లక్ ఉంటేనే మీరు విన్ అవ్వగలరు. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు ముందుగా రాబోతున్నారు? ఈ గేమ్ ఆడడానికి వారి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో 3 గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. కమ్ ఆన్. yes come on. సై గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3 2 1 గో. మా గర్ల్స్ చాలా ప్రాపర్టీస్ ని కలెక్ట్ చేశారు. వాళ్ళు ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం కౌంటింగ్ చాక్లెట్స్ తో స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15
16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 and 35 chocolates collect చేశారు మా గర్ల్స్. సూపర్. అండ్ నెక్స్ట్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ. ఓన్లీ 1 బాల్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. ఓకే పర్వాలేదు. అండ్ నెక్స్ట్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. ఓన్లీ 1 లెమన్. yes సై అంటే సై వాణి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. వాళ్ళు కూడా సై అంటే సై ఆడటానికి సై అంటూ రెడీగా ఉన్నారు. ఏమంటారు గర్ల్స్? లెట్స్ గో. ఓకే రైట్. సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. మరి మొత్తానికి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాలా పిక్ చేశారు మా గర్ల్స్ అయితే. సో ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 and 31. Total chocolates collected by girls 31. And next we'll go with lemons. So lemons ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ. 1, 2, 3, 4, 5. So only 5 lemons. And final గా మిగిలినవి balls. So మరి balls ఎన్ని కలెక్ట్ చేశారు చూసేద్దాం. 1, 2 and 3. Only 3 balls. Superb. And మొత్తానికి మా గర్ల్స్ కూడా చాలా బాగా కలెక్ట్ చేశారు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్. అండ్ మొత్తానికి సై అంటే సై గేమ్ గర్ల్స్ వాణి టీమ్ గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఓకే రైట్. సో మరి మొత్తానికి ఇద్దరు గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ వాణి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి సై అంటే సైలో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు సో బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం అనుకున్నాం మన గేమ్ లో ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటనేది ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో ఇక్కడ 3 కార్డ్స్ ఉంటాయి మనకి. 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్ ఉంటుంది. ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. మరి ఫస్ట్ గా వాణి టీమ్ గర్ల్స్ స్కోరింగ్ కి వెళ్ళిపోతే వాళ్ళు గర్ల్స్ చాక్లెట్స్ ఒక 25 కలెక్ట్ చేశారనుకోండి. ఆ 25 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఇక్కడ ఉన్న 3 కార్డ్స్ లో ఒక కార్డ్ పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 50 వస్తే 25 into 50 స్కోరింగ్ అలా డిసైడ్ అవుతుంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడింది వాణి టీమ్ గర్ల్స్ కాబట్టి వాణి టీమ్ గర్ల్స్ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ మీకు ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. సో ఫస్ట్లీ విల్ గో విత్ విచ్ ప్రాపర్టీ? ఏ ప్రాపర్టీకి వెళ్ళిపోదాం? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 35. 50. అండ్ నెక్స్ట్ ఏ కావాలి? లెమన్సా బాల్సా? బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. దానికి రాబోయే 100. లాస్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? ఇంకేముంది, లెమనే ఉంది కదా, అది ఎన్ని కలెక్ట్ చేశారు? ఓన్లీ 1 లెమన్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. దానికి రాబోయే స్కోర్ చూసేద్దాం. 1 లెమన్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. దానికి రాబోయే స్కోర్ 30. అండ్ మొత్తానికి సై అంటే సై స్కోరింగ్ వాణి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మా గర్ల్స్ స్కోర్స్ మీ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ మీకు కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటి? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 31. 50. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 బాల్స్ కలెక్ట్ చేశారంట. దానికి రాబోయే స్కోర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. 100. ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు మీరు? 5 లెమన్స్ కలెక్ట్ చేశారు. దానికి రాబోయే స్కోర్ ఇప్పుడు మనం చూసేద్దాం. 30.
ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. yes సై అంటే సై లో మా గర్ల్స్ చేసిన స్కోర్ 1880. సో మరి మా గర్ల్స్ సై అంటే సై లో చేశారు 2000. బేసిక్ గా ఫస్ట్ నేను స్టార్టింగ్ ఆఫ్ ది ఎపిసోడ్ చెప్పేశాను నితిన్ టీమ్ అంటేనే ఎనర్జీ, ఎనర్జీ అంటే నితిన్ టీమ్ అని. సో అలానే మీరు డల్ కాకండి, మీరు కూడా ఓకే పర్లే అలా ఆడారు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్, సూపర్, చాలా బాగా ఆడారు. అండ్ యూ టూ గర్ల్స్. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు ఫైనల్ గా వీళ్ళిద్దరు విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. వీరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎన్ అర్చన గారు. And next, I would like to invite Kaja Shahid Garu. We welcome you, sir. And next, I would like to invite Baikunta Pushti Garu, HOD of Tala Padmavati College of Pharmacy. And finally, I would like to invite G. Arun Garu. We welcome you, sir. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జైల్ జిగా తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. సో మరి మొత్తానికి ఈ రోజు ఈ కాలేజ్ లో చేయటం ఎపిసోడ్ చాలా సూపర్ అని మాకు కూడా అనిపించింది. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? థ్యాంక్స్ టు ఆల్ ద ఈటీవీ ప్లస్ టీమ్ మెంబర్స్. ఐ థింక్ దే ఎంజాయ్డ్, సో వీ ఆల్సో ఎంజాయ్డ్. థ్యాంక్ యూ లాట్. ఈటీవీ ప్లస్ కి చాలా థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ తో పాటు ఇలాంటి ఉండాలని మా ప్రిన్సిపల్ గా కోరుకుంటున్నాను. Thank you. It is a very energetic program and very thankful to Jil Jil Jiga crew members. Thank you. I am thankful to ETV Plus and Jil Jil Jiga program. Thank you. And I hope our students enjoyed a lot. Okay, thank you. We are very much thankful to our beloved chairman sir Mallesham sir giving this opportunity to conduct this program in our institution. Okay right. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ అండ్ ఫైనల్ బ్యాటిల్ సై అంటే సై కంప్లీట్ చేసుకున్నాం. అండ్ విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఫైనల్ విన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రన్నర్స్ ఆర్ ది వాణి టీమ్ గర్ల్స్. సో మరి రన్నర్స్ కి ఇక్కడ క్యాప్స్ ఉన్నాయి. సో మరి క్యాప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు కాలేజ్ మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది. సో కమాన్ సార్. ఫైనల్ గా ఈ రోజు మన సై అంటే సైలో విన్నర్స్ ఆర్ ద నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. 3 గర్ల్స్ కి షీల్డ్స్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ కోరుతున్నాను. సో మొత్తానికి ఇంత గ్రాండ్ సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ కావడానికి కారణం కేవలం విత్ ఆల్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్ టు. ఓకే వ్యూవర్స్, చూసారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జైల్ జిగా ఇన్ తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇన్ వరంగల్. సో గర్ల్స్, హ్యావ్ యూ ఎంజాయ్డ్? ఓకే రైట్. సో మరి ఫుల్ 2 ఎంజాయ్ చేశారంట, ఎందుకంటే వాళ్ళ వాయిస్ లోని బేస్ వింటుంటేనే అర్థమైపోతుంది ఎంత బాగా ఎంజాయ్ చేశారు. సో మరి ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani signing off. Bye bye. See you guys.